నమస్తే, వెల్కమ్ టు అక్షరం టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ. ఇంటర్ ఫలితాల్లో రాయవరం విజ్ఞాన్ జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయకేతనం. కొంగు చాచి అడుగుతున్నాము, న్యాయం చేయండి, వైఎస్ షర్మిలారెడ్డి. ప్రకాశం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి మాట్లాడుతూ స్వీప్ ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు వినియోగిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అనే నినాదంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే మరో చివరి అవకాశం ఉందని, ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకుని భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలన్నారు. మరి ఈ స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ వారికి ఓటు కోసం అప్లై చేసుకుని ఓటు వేయాలని అందరికీ తెలపడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ నెల 15వ తారీఖు వరకు, మార్చి 15 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఎవరైనా ఇప్పటికీ మార్చి 15 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటుకు అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఈ 15వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదొకటి. ప్లస్ ఎవరికి కూడా ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారి మనస్సాక్షికి విలువ ఇచ్చి వారి ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎంప్లాయర్స్ ఉన్నారు. మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా వారి ఓటును మే 13వ తారీఖున అందరూ ప్రశాంత వాతావరణంలో వారి ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాయవరం విజ్ఞాన్ కాలేజీ విద్యార్థులు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో శ్రీ లక్ష్మీ మనోజ్ 1000 మార్కులకు గాను 981 మార్కులు, ప్రథమ సంవత్సరం సిఈసి గ్రూప్లో త్రివేణికి 500 మార్కులకు గాను 472 మార్కులు, బైపీసీ విభాగంలో ధనలక్ష్మికి 440 మార్కులు గాను 429 మార్కులు, ఎంపీసీ విభాగంలో మాధవీదేవికి 470 మార్కులకు గాను 459 మార్కులు సాధించారు. 400 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులు 25 మంది. ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థిని లిఖిత ఇంటర్మీడియట్ విద్యార్థులతో హెచ్సిఎల్ కంపెనీకి ఎంపిక కాబడినదని ప్రిన్సిపల్ అచ్చిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైన విద్యను అందిస్తున్న విజ్ఞాన్ కాలేజీ డాక్టర్ అమ్మిరెడ్డి మిత్ర బృందాన్ని అభినందించారు. కొంగు చాపి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలను అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి అంటూ ఓవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకాన్ని హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలా, అవినాష్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని పిసిసి అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పులివెందుల నియోజకవర్గ ప్రజలను కోరారు. ఓవైపు న్యాయం ధర్మం, ఇంకోవైపు అధికారం, డబ్బు ఉన్నాయన్నారు. కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల న్యాయయాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లె, వేముల లింగాల, సింహాద్రిపురం, పులివెందుల్లో ఆమె బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల్లో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పులివెందులలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బహిరంగ సభకు మేము వస్తున్నామని చెప్పి లైట్లు తీసేశారట. లైట్లు లేవంటే జగన్ ఫెయిల్ అయినట్లే, లైట్లు కావాలని తీసేశారు అంటే అవినాష్కు భయం పట్టుకున్నట్లు అని వ్యాఖ్యానించారు. కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి.
నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోలగుంద మండల కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వీరభద్రగౌడ తనయుడు గిరీష్ మల్లేష్ గౌడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యనగర్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో గడప గడపకు ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ కొడతారా రైతులకి 20 రూపాయలు ఇస్తారు. 15 రూపాయలు కొడతారా, 3 ప్లేట్లు ఫ్రీ ಬಾಬು ಶಿವರೆಡ್ಡಿ ಭವಿಷ್ಯತ್ ಗ್ಯಾರಂಟಿ ಕೇಳಾಗ ನಮ್ಮ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸೂಪರ್ 6 ಅಂಬದು ಇಷ್ಟನಕ್ಕ ಮಹಿಳೆಯರಿಗೆ ಮನೆಗೆ ಓದಿಗೆ ಅಂತ ಹುಡುಗರು ಆಗಲಿ ಹುಡುಗ ಆಗಲಿ ಓದಿಕೆಂಬ ಹುಡುಗರಿಗೆ 15,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾನಕ್ಕ ವರ್ಷಕ್ಕೆ. ಇಷ್ಟು ಮುಂಚೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇವಾಗ ಅಮ್ಮ ಒಡಿ ಅಂತೇಳಿ ಒಬ್ಬರಿಗೆ ಕೊಡ್ತಾನ, ಅದು ಕೂಡ ಇವಾಗ 13,000 ಏನೋ ಕೊಡ್ತದನ, ಕೊಡವಲ್ಲ ಫುಲ್ಲು. ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಬಂದ ಮೇಲೆ 15,000 ಮನೆಗೆ ಏಸ್ ಮಂದಿ ಹುಡುಗರು ಇದ್ರೆ ಆ ಮಂದಿಗೆ 15,000 ಕೊಡ್ತಾನಕ್ಕ. ఆడబిడ్డ నిధి కింద కొంచెం ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్నంత వరకు ఉన్న వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాడక్క. తర్వాత దీపం పథకం కింద మనం ఇంతకుముందు గ్యాస్ స్టవ్ ఒక సిలిండర్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం ఇయ్యలేదు. మేము మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఇయ్యలేదు. గ్యాస్ పథకం కింద మనం అప్పుడు ఒక సిలిండర్ ఒక స్టవ్ ఇస్తుంటే అదే మళ్ళీ దీపం పథకం తెచ్చి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. తర్వాత మహిళలకు అక్క నేను చెప్పేది మహిళలకి జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచితంగా బస్సు ప్రయాణం. ఏమక్క రైతులకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆర్థిక సాయం రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు అక్క. ఇవన్నీ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద. తర్వాత యువతకు మనం ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యువతకు ఉద్యోగాలు లేక ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం. ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ప్రకటించినాడన్నా. ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు కూడా మా చంద్రబాబు నాయుడు ఘనత ఇస్తున్నాడన్నా. ఈ ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ ఆలూరు తాలూకా అభివృద్ధి చెందింది.
రాబోయే ప్రభుత్వం 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రాబోతుంది. మీరు దయచేసి ఈ 5 సంవత్సరాలు ఎవరికైతే ఓటేసి మోసపోయారో ఈసారి సైకిల్కి ఓటేసి గెలిపించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒళ్ళుగుంద మండలం వాసునిగా వీరభద్ర గౌడ్ నిలబడినాడు. ఒకటి గురువ మా నాగరాజ్ అని నిలబడినాడు ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 2 సైకిల్ ఓటేసి గెలిపించండాక మీ పనులు ఏమున్నా చేస్తామక. రైల్వే శాఖ మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అనుచరుడు డోన్ మండలం కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జున్ రెడ్డికి అలాగే ఆయన అనుచరులకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకుల కేసులకు భయపడమని ఆయన హెచ్చరించారు. డోన్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాలు కూడా అదే మంచి కుటుంబాలు. కొన్ని కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినాక మేము కర్నూలు పోయినాం కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దాన్ని దృష్టి పెట్టుకొని మన కర్నూలులో నేను ఎంపీగా 3 సార్లు పోటీ చేశాను. ఈసారి కురువాళ్ళకి ఇచ్చాను. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు పిలిపించి మీరు జోన్లో పోటీ చేయండి, జోన్లో పరిస్థితి బాగాలేదంటే ఇంతవరకు వచ్చాను. అయితే ఈరోజు జోన్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. గతంలో మేము చేశాం. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, నా భార్య చేసింది, నేను కూడా ఎంపీ చేశాను. కాబట్టి అన్ని గ్రామాలకు సంబంధం ఉన్నాయి. చాలా మంది సంతోషపడతారు. మళ్ళీ మా సొంత ఇంట్లో మేము పోయినట్టు ఫీల్ అవుతారు అన్ని కులాలు కూడా. కాబట్టి తప్పకుండా అర్జున్ రెడ్డి మేము స్వాగతం పలుకుతున్నాం. అర్జున్ రెడ్డి వాళ్ళ బంధుమిత్రుల్ని వాళ్ళ మన గ్రామస్తులందరూ కూడా స్వాగత పలికి అర్జున్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అక్కడ మాకు నష్టపోయే మర్యాదని. కానీ ఏనాడు కూడా ప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం రెడ్డి నష్టపోయేది ఎవరు చెప్పడం లేదు. మహిళలు కానీ ఇక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పెడతారు. పోలీసులు పెట్టుకొని వాళ్ళ పిఎల్ పెట్టి భయపెడుతున్నారు. వాస్తవమే. మళ్ళీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు. పోలీసులు తొత్తులు. నేను కూడా పోలీసులు మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. మీ కాలం దగ్గరికి అయింది. వచ్చేది తెలుగుదేశం పార్టీ కాబట్టి దయచేసి మీరు పార్షల్ లేకుండా వర్షంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే సైన్ గురించి తెలిసి వస్తుంది. తప్పకుండా అర్జునుడి బాగా సహకారం ఉంటాయి. అర్జునుడి ఇబ్బంది వాళ్ళ మనుషులుగా వాళ్ళకని మమ్మల్ని ఎవరు కూడా అన్యాయం చేయకుండా తప్పకుండా వాళ్ళ వ్యాపారం కానివ్వండి, ఏమైనా కానీ మేము అభివృద్ధిలో తోడ్పడతాం. తప్పకుండా భయం లేకుండా ప్రశాంతంగా మనతో కలిసి గెలిపించుకుంటామని చెప్పి మీ తప్పని కోరుకుంటున్నాం. అభివృద్ధి కనిపించడం లేదని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు. అభివృద్ధి ఏమంది అభివృద్ధి ఏమో చెప్పు. బిల్డింగ్లు కట్టాము. ఏ బిల్డింగ్ అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఒకసారి నాకు కాదు ప్రజలకు పెడతారు. మేము ఎప్పుడు కానీ మా కుటుంబం అభివృద్ధి చేసేది చెప్తాం. మేము వీళ్ళు అభివృద్ధి చేయకుండా చేశారు. రోడ్డు తాడేశాడు. కొత్త రోడ్డు ఇక్కడ వెళ్ళా. ఇప్పుడు హాస్పిటల్ కూడా మేము 9 శాంక్షన్ చేశాం. తీసిపోయి హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది ట్రైబల్ హాస్పిటల్. అది తెలుసు కానీ ట్రైబల్ హాస్పిటల్ కట్టాడు. అది అలహాబాద్ సంబంధించిన హాస్పిటల్. రోడ్డు కట్టాడు. అంత ఎక్విప్మెంట్ లేదు. నాకు సెట్ కట్టాడు బ్రహ్మాండంగా. పైన పట్టారు, లోన్ ఉంటారు. ఏం లేదు కట్టా చెప్పుకుంటే ఏం కట్టాడు. మేము నీళ్ళు ఇచ్చాం. శ్వేత ఉన్నప్పుడు డోన్లో నీళ్ళు ఇచ్చాం. 70 కోట్లు నీళ్ళు ఇచ్చాం. మళ్ళీ ఇస్తామని అభివృద్ధి కాదా అది. ఇండ్లు ఇచ్చాం. ఈరోజు నేషనల్ హైవే పక్కన ఇల్లు ఖాళీ మొత్తం డెవలప్ అయింది. ఇక్కడ ఈ ఖాళీ ఆయన కప్పట్లేదు అడుగుతున్నా. ఆయన కప్పట్లేదా. మొన్న వచ్చి మేమేసి రోడ్డు కదా, రోడ్ వేసి బిల్డింగ్ కడితే అభివృద్ధి. అది అభివృద్ధి ఉంటే గ్రామాలకు వెళ్దాం. నువ్వు ఇల్లు గ్రామాలకు ఆయన చెప్పాడు. నేను చేసి కానీ చూస్తాను పోదామన్నాడు. మాకు వేసుకునే అవసరం లేదు. మాకు గుండెబండు ఎద్దుమంట సార్ పోస్తాం. మేము కూడా వస్తాం. మేము రైతులమే. తర్వాత రాజకీయం వచ్చాం. ఆయన రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఆయన వ్యాపారస్తుడు. అది ఎంత వ్యాపారస్తు బుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా ఏదో అభివృద్ధి ప్రజలు చెప్పాలి. అభివృద్ధి ప్రజలు ఓపెన్గా ఓటేస్తారు. ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కే పని లేదు. నేను అడుగుతాను, డబ్బులు చేసింటే నువ్వు డబ్బులు ఎందుకు వచ్చిందావు. నీ పేరు పోతారు, అన్ని కూడా పోతారు. అది 1 పోతారు. అది అదే తెలిసిపోయింది. అభివృద్ధి జీరో. గెలిచేది మేమే. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అప్పుడు అభివృద్ధి చూపిస్తాం. మళ్ళీ మేము ఆయన చూపిస్తాం, అభివృద్ధి చూపిస్తాం. మేము రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సు అనుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు.
92వ వార్డు వెంకటాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం రోడ్ షోలో ఆనంద్ కుమార్కు అడుగడుగున ప్రజలు భ్రమరథం పట్టారు. పూలమాలలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే నా తాలూకా ఆలోచన ఏంటంటే, కంపెనీ ద్వారా యుద్ధం చేసి కంపెనీ మూసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుందేమో అన్న భయం కొద్దీ మనకేం కావాలో కంపెనీని కోరుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశాను. అదొకటే నేను చేసిన తప్పు. మీరు ఆవేశంలో ఉన్నారు, నా మాట వినలేదు. ఆవేశంలో ఉండి నా మాట వినకపోయి ధర్నా అయింది, కేసులు పెట్టారు. అన్యాయంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఆ టైంలో కేసులు పెట్టడం వల్ల ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మనం కోరుకునేది రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, అలాగే ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు అవగానే అడగవలసిన కోరిక, మా పిల్లల మీద ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ పూర్తిగా రద్దు చేయించండి అని చెప్పేసి సభాముఖంగా నేను కోరుతున్నా. అలాగే ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయండి అంటే, ఈరోజు ఆయన ఒక ల్యాండ్ని చూపించి మన ప్రభుత్వం వాళ్ళకి ఒక ల్యాండ్ ఇస్తూ వాళ్ళ ల్యాండ్ మనం తీసుకొని ఇంకొక 10 రోజులు ఉంటే శంకుస్థాపన కూడా అయిపోయింది. కోడ్ రావడంతో ఈ రోజు ఈ 10 రోజులుగా ఆగింది. ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్ గా ఏకేసీ కాలనీలో G+4 గ్రూప్ హౌసింగ్ కి శాంక్షన్ చేసిన గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి గారు. మరి అదే విధంగా ఇక్కడ గడప గడపకు వచ్చినప్పుడు కూడా, ఈ గడప గడప అయిపోయిన తర్వాత బెహ్రా భాస్కర్ గారు నాతో పాటు వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు మొత్తం చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ ఈ విధంగా ఉంది, ఈ విధంగా కొంతమందికి ప్రాబ్లం ఉంది, ఎల్జీ ప్రాబ్లం దీంట్లో ఈరోజు వందలాది మంది ఈరోజు చాలా మంది ఉపాధి కోల్పోయారు, దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని అంటే, నేను ఈ గడప గడప అయిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న, సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఈ వైసీపీ పార్టీ దుష్ట పాలనకు చరమగీతం పాడవలసిన సమయం వచ్చిందన్నారు. సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడిని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఆదరణ ఎంతవరకు కోరింది, అసలు ఎట్లా ఈ ప్రచారాన్ని ముందు తీసుకెళ్తున్నారు? అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా, ఫస్ట్ మోడీ అని చెప్పగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి. తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం, సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం, అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ 5 ఏళ్లలో మేము ప్రతి రోడ్డు, మేము సిమెంట్ రోడ్లు అన్నీ చూస్తూ ఉంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి. సిమెంట్ రోడ్లు కట్ చేయక్కర్లా, కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు, బ్రిడ్జిలు లేవు, అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు. అభివృద్ధే లేదు ఈ 5 ఏళ్లలో. అంటే మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు. ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు, విపరీతమైన దోమ. ఎందుకు చేయలేకపోయినారు ఈ 5 ఏళ్ళు? ఎలాంటి అభివృద్ధి లేదు. కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి. ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తాం. అనకాపల్లి నుంచి ప్రధానమంత్రికి ఒక బహుమతిగా మేము ఇస్తామని. 2 ఓట్ల క్యాంపెయిన్ ఎట్లా చాలా అవేర్నెస్ ఉందండి. పెద్ద ముసలి వాళ్ళు కూడా, చదువు ఏం లేనోళ్ళు కూడా నేను మోడీకి ఓటు అంటే సీఎం రమేష్ గారికి ఓటేస్తామంటున్నారండి. అంత అవేర్నెస్ ఉంది. నేను రమేష్ గారిని గుర్తుపడతారా లేదనుకుని మోడీ గారికి కమలం గుర్తుంటే మాకు సీఎం రమేష్ గారు తెలుసండి, మేము సీఎం రమేష్ గారికి ఓటేస్తాం. చిన్న చిన్న ఊర్లు, నిన్న పాయకరావుపేటకి వెళ్ళాం. అందులో ఒక ముసలాం వచ్చింది మా దగ్గరకు వచ్చి, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అని ఎంత బాధతో ఏడుస్తూ చెప్తుందంటే, అట్లాంటి వాడిని మేము ఊరికే వదిలిపెట్టాము అని కసిగా ఉన్నారండి.
అంటే ఏ తప్పు చేయకుండా బాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనేది జనాల్లో చాలా ఉందండి, అవేర్నెస్ ఉంది. మనమేం ప్రత్యేకంగా ఇది కొత్తగా మన 2 గుర్తులు అని కన్ఫ్యూజన్ కూడా లేదండి, జనాల్లో చాలా క్లియర్గా ఉన్నారు అందరూ. మళ్ళీ యూత్ కూడా చాలా, అంటే యూత్లో ఇక్కడ మెయిన్గా అనకాపల్లిలో యూత్కి జాబ్స్ లేవు. యూత్ అందరూ కూడా ఎక్కడికి పోయినా ఫస్ట్ ఓటు మాకు మోడీకి సైకిల్కు వేస్తాము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారండి. ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో ఆయన నివాసం వద్ద పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. దాదాపు 150 మంది కుటుంబాలు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని విశాఖపట్నం రాబోతుందని, జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం ముఖ్యంగా యువకులైనటువంటి వాళ్ళు సరైన నిర్ణయం చేశారని మహేంద్రని, ఆయన స్నేహితుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఊరకనే టీవీల్లో ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకునేటువంటి ప్రచారాల కంటే, బూటకపు మాటల కంటే, కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి అభివృద్ధో, అమలు చేసే కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు, సమాజంలో మార్పులు తెచ్చి ప్రజల తాలూకా స్థితిగతులు పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాల్ని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన యువకులు ముఖ్యంగా కలిగి ఉండాలి. ఎందుచేతనంటే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల తాలూకా ప్రమాణాలు, జీవన ప్రమాణాలు, వాళ్ళ భవిష్యత్ అంతా పాలించేటువంటి రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. ఎవరికో ఒకరికి ఇచ్చేసి అన్నీ బాగుపడాలంటే బాగుపడదు. మీరు ముఖ్యంగా యువకులు తెలుసుకోవాల్సింది ఆ ప్రభుత్వపు నిర్ణయాలతోటి మన తాలూకు జీవితాలు మెరుగుపడడమా, తరిగిపోవడమా, దివాలా తీయడం అన్నది ఉంటుంది. చంద్రబాబు గారు ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి, చంద్రబాబు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ మీరు గమనించారా? ఎక్కడ ఉంటాడో ఈ కుర్రాలు చెప్పాలి నాకు. ఇలా అమరావతి అనే పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. దానికి గాను ముఖ్యమంత్రి ఇక్కడ అవ్వాలి. అతను వస్తే విశాఖపట్నం రావాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఎత్తేసి అమరావతిలో పెట్టి 50,000 ఎకరాలు అమ్ముతాడు 5 సంవత్సరాలు. అది కానీ అతని కుటుంబం మాత్రం ఇక్కడ రాడు. ఇక్కడ వేడిగా ఉంటుంది, ధూళి పడిపోతుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. అక్కడ హాయిగా చల్లగా ఉంటుంది. హైదరాబాద్లో ఉంటాడు. అతను మనకు ముఖ్యమంత్రి. మన పిల్లలేమో ఎగిరి గెంతేసేసి సైకిలో అని అంటే ఏమిటంటున్నారు? నాలెడ్జ్ ఉందా? ఫస్ట్ అతన్ని అడగాలి మీరు. ఎవరైనా ఎక్కడ ఉంటాడు ముఖ్యమంత్రి అని, ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి? అంత ఘోరం అన్నమాట. అసలు తెలుగుదేశం తాలూగా నిర్ణయం ఏంటి నాయనా చెప్పమను. విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టడానికి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కార్యనిర్వాహక రాజధానిని పెట్టడానికి ఈ జిల్లాలో ఉండేటువంటి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కాకపోతే కోన రవికుమారో ఇంకొకరో తెలుగుదేశం అభ్యర్థులు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అసలు విశాఖపట్నంలో పెట్టడానికి మీరు అనుకూలరా, పెట్టొద్దని అంటారా? చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి జనంకి. ఓటేమని అంటున్నారు కదా, ఓటేసే ముందు మీరు చెప్పండి, విశాఖపట్నంలో ఇది పెట్టడం మీరు అనుకూలమా, ఎత్తేస్తారా? ఇక్కడిది మన గవర్నమెంట్ వస్తే, మీ అందరూ సమర్థించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే, మన విశాఖపట్నంలోనే క్యాపిటల్ని, రాజధానిని పెట్టించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది మీరు ఇంటింట ప్రచారం చేయండి. వాళ్ళు చెప్పరు. ఆ ముఖ్యమంత్రి గారు ఎవరు, పాత ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సపోర్ట్ చేస్తారు. ఈ జిల్లాలో పోటీ చేస్తూ ఈ జిల్లా ప్రజల తాలూకు అవసరాలకి, వాళ్ళ ఉన్నతికి పనిచేయ. రాజధాని అంటే ఏంటి? రాజధాని అంటే ఏమనుకుంటున్నారు? అక్కడ రాజధాని వస్తే మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి రాజధానికి వెళ్ళి పని చూసుకొని రాత్రి ఇంటికి భోజనానికి వచ్చేవచ్చు. మన తండ్రులు, తాతలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసా? చెన్నై వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో 2.5 రోజులు 3 రోజులు ట్రైన్లో ఉండేవాళ్ళు మన తాతలు. 75 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. మనం అయిపోయింది. 3 సంవత్సరాలు కర్నూలు వెళ్ళాం, తాతలు తండ్రులు వెళ్ళారు. ఆ తర్వాత హైదరాబాద్ మార్చారు. హైదరాబాద్లో 65 సంవత్సరాలు ఉన్నాం, మనము తండ్రులు వెళ్ళారు. ఈవేళ రాష్ట్ర విభజనలో అవకాశం వచ్చింది. మిగిలినటువంటి ఒకే ఒక
సమగ్రమైన పట్టణం, పెద్ద పట్టణం, అన్ని అర్హతలు ఉన్నటువంటి పట్టణం, కేంద్రం నియమించినటువంటి కమిటీ కూడా చెప్పినటువంటి పట్టణం విశాఖపట్నం. దాన్ని క్యాపిటల్గా పెట్టమంటే పెట్టకుండా ఇతనేమో వ్యాపారం చేయడానికి కోసమని రాజధానిని ఏర్పాటు చేస్తాడు, ప్రజలకు సంబంధం లేకుండా. అతను మనకి కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి అని అతను చెప్తాడు. ఎందుకు వేయాలి మనం? విశాఖపట్నం క్యాపిటల్ వస్తే దేశ విదేశాల నుంచి పెట్టుబడి అంతా ఇక్కడికి వస్తుంది. విశాఖపట్నం చుట్టూన జిల్లాల్లో పెట్టుబడి అంతా వస్తుంది. పరిశ్రమలు వస్తాయి, సంస్థలు వస్తాయి, ఐటీ వస్తుంది. మన పిల్లలందరూ ఉద్యోగులు ఇక్కడే చేస్తారు. ఎక్కడో ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లడు మన జిల్లా నుంచి వెళ్ళిపోతాడు పాపం. ఆ తల్లి తండ్రి ఆ పిల్లడు ఎదిగొస్తే మాకు కాలంగుని రోజున, కన్ను కనిపించని రోజున, చేతులు సాగని రోజున ఈ పిల్లడు మాకు ఆదుకుంటాడంటే ఏముంది ఇక్కడ? ఏముండదు కనుక ఇంటర్మీడియట్ అయిన తర్వాత చిన్న బ్యాగ్ తగిలించుకొని ఇలా కనిపించినటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మురికి గట్ల మీద, చెరువు గట్ల మీద, దోమల మధ్యన, అనారోగ్యం మధ్యన చాలీ చాలని ఫుడ్తో కూలి చేసుకుంటూ బ్రతికినటువంటి పిల్లలే కదా మన జిల్లా వాళ్ళు. ఎన్నాళ్ళు ఈ బాధలు? ఎందుకు పడాలి ఈ బాధలు? ఎవరి నిర్వాహకం వాళ్ళు పడుతున్నాయి ఈ బాధలు? ఈవేళకైనా మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఎలాగ? మార్పు రావాలంటే ఏం చేయాలి? ఓటు అనేటువంటి దానితో మార్పు తేగలం. నిన్న జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం వల్ల ఏం జరిగింది? ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్ట్ వచ్చింది. కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న వాళ్ళకి పరిష్కారం లభించింది. పలాసలో హాస్పిటల్ వచ్చింది, వైద్యం చేయించుకోవడానికి అవకాశం వచ్చింది. మూలపేటలో సీపోర్ట్ వచ్చింది. ప్రపంచంతో శ్రీకాకుళం మరొక 6 మాసాల్లో కనెక్ట్ అయిపోతుంది. 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పని జరుగుతుంది. మనం శ్రీకాకుళంలో ఏమొచ్చినాయి చూడండి. 900 బెడ్ల హాస్పిటల్ పూర్తయి రెడీ అయింది. రేపమాట కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉంది. ఏమి చేయలేదని. ప్రతి ఊర స్కూల్ డెవలప్ అయింది, ప్రతి దగ్గర హై స్కూల్ డెవలప్ అయింది. అందులో ఉండేటువంటి ఫర్నిచర్ని, డిజిటల్ బోర్డుల్ని, టాయిలెట్లని, అవసరమైనటువంటి పిల్లలకు కంప్యూటర్ని, వారికి బట్టలు, భోజనం, పెంచినటువంటి తల్లికి భారం అవుతుందేమో, కూలికి పంపించేస్తుందేమో అని చెప్పి ఆమె అకౌంట్లో డబ్బు వేసి ఎందుకోసం? ఆ పిల్లడు చదివితే, ప్రయోజకుడైతే ఆ కుటుంబం జీవన ప్రమాణాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.